వాళ్ళిద్దరిని ఎలా తట్టుకోబోతూ ఉన్నారు రామకృష్ణ? రామకృష్ణ మీద రాళ్ళకత్త ప్రజలకు ఒక నమ్మకం ఉన్నది. ఓడిపోయినా ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. ఓడిపోయినా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కాంట్రాక్టర్లు వర్కులు చేయాలంటే భయపడుతున్నారు. నా సొంతుల డబ్బులు పెట్టుకొని వచ్చినా రాకున్నా నేను పనులు కొనసాగించిన. రేపు పొద్దున నేను ఓటు అడగాలి కాబట్టి నేను 4 పనులు చేయాలనే ఉద్దేశంతో పనులు చేసిన. అక్కడ మీరు పోతే గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా కట్టిన. గ్రామ పంచాయతీ ఇప్పుడు ఉండుంటే ఆ బిల్డింగ్ కూడా కంప్లీట్ చేస్తుంటే. అట్లా నేను ప్రతిదీ నేను ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు మండలంలో కానీ ఏ విధంగా సమస్య ఉంటుందో ఆ సమస్యలను పూర్తిగా చేసుకుంటా నేను ఇప్పటి వరకు వచ్చిన. ప్రజలకు బాగా నమ్మకం ఉంది. నేను ప్రతిపక్షం అనేది నేను చెప్పలేను. అక్కడ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అవసరం లేదు. ఇక్కడ రామకృష్ణ అనే వ్యక్తి ఖచ్చితంగా చేస్తాడనే నమ్మకం ప్రజల విశ్వాసం ఉన్నది. నాకు వాళ్ళు బలమైన క్యాండిడేట్లు అని నేనేం అనుకుంటలేను. ఖచ్చితంగా నాకు విజయం సాధిస్తారు. లాస్ట్ టైం అవకాశము కొద్దిలా పోయింది కాబట్టి ఈసారి ప్రజలు ఖచ్చితంగా భారీ మెజార్టీ ఇస్తారని పూర్తి నమ్మకం విశ్వాసం నాకు ఉన్నది.